హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియోని పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పసిమిగల పండు డేగ అని చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు పసిమిగల పండు డేగగా చెప్తున్నారండి. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తువిషయం తీసుకుంటే 23 దాకా ఉంటుంది చెప్తున్నారండి. హైట్ వచ్చేసి 23 అని చెప్తున్నారు. ఇక బరువు తీసుకుంటే కనుక 3 కేజీల 300 గ్రాములు అని చెప్తున్నారండి. 3.3 కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 14 నుంచి 15 నెలల వయసుల పుంజు అని చెప్తున్నారండి. 14 to 15 మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ పసిమి గల పండు డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 5,500 రూపాయలు చెప్తున్నారండి. 5,500 రూపీస్గా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ అండి. ఈ పుంజు యొక్క కాస్ట్ 5,500 రూపాయలకి చెప్తున్నారు. ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ ఇస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో అంటే దగ్గరగా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ధర తక్కువైనా ఎక్కువైనా మనం నేరుగా అంటే మనం కావాల్సినటువంటి క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం నేరుగా వాళ్ళ అడ్రస్కి వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ కుదరని పక్షంలో వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తారండి. కానీ మనమే డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే మనకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా వర్షాల వల్ల ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. కానీ ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలరు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని, అలాగే ఎవరన్నా ఇబ్బంది లేదండి, డబ్బులు వేసిన తర్వాత ఆయన పుంజును కంపల్సరీ పంపిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది భయపడుతున్నారు, డబ్బులు వేస్తే మళ్ళీ పుంజులు వస్తారో తెలియని. కానీ మనకి చాలా వీడియోలు చేస్తున్నాం వెంకటేశ్వర గారి. ఇప్పుడు ఈ మధ్య కూడా వరుసగా 4 వీడియోలు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఆయన డబ్బులు వేసినా కూడా ఎమ్మటే మీకు కోడ్ని పంపించేస్తారండి. కాబట్టి అంటే ఈయన గురించి మేము చెప్తున్నాం కాబట్టి మీరు నమ్మకంగా ఇబ్బంది లేదు, డబ్బులు వేసి తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అయినా కూడా మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చెక్ చేసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.